హాయ్ అండి. సీజనల్గా ఫ్రూట్సే కాదు వెజిటబుల్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ మనకి వాటితో ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది కొంతమందికి ఐడియా ఉండదు. సో పండు మిరపకాయలతో పచ్చడి, ఊరగాయ పచ్చడి కాకుండా ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసుకొని తినొచ్చు అనమాట. సో దీనికి ఫస్ట్ పావు కేజీ పండుమిరపకాయలకి ఒక 10 టమాటాలు ఫ్రై చేసుకొని, టమాటాలు ఫ్రై చేసేటప్పుడు ఒక హాఫ్ నిమ్మ దబ్బంత చింతపండు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఇలాగ ప్యూరీలా వచ్చిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చాలి. అండ్ దాని తర్వాత ఒక 1 టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ ఆవాలు. ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫ్రై అయ్యేలోపు ఆవాలు మాడిపోతాయి అన్నమాట. సో అవి 2 ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చల్లారిన పండుమిరపకాయలు, టమాటా ప్యూరీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మెంతులు, ఆవపిండి వేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. అండ్ ఇప్పుడు ఇందులో ఒక 7 లేదా 8 రెబ్బల వెల్లుల్లిపాయలు స్మాష్ చేసుకొని పికిల్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే గుప్పెడు కరివేపాకు, అలాగే 4 లేదా 5 కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పికిల్ని వేసేసుకొని అండ్ అది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకొక రేంజ్లో ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి స్పైసీ అండ్ హాట్ రెసిపీస్ అండ్ పికిల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.